హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మాజీ సీఎం జగన్ పై రెచ్చిపోయారు మంత్రి సవిత. హత్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రాని జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఆమె. ఆ 36 హత్యలు ఎక్కడ జరిగాయో అసెంబ్లీలో చెప్తే బాగుంటుందని హితవు పలికారు మంత్రి సవిత. కొంచెం సైడ్ ప్రపోజల్ ఒకటి రెడీ దానిపైన మనం వర్క్ చేయాలి. వాటిని ట్రాక్ ఎందుకంటే ముందు నుండి మేము చాలా మంది వస్తున్నారు ఈవినింగ్ అని మాట్లాడుతున్నాం. చెప్పింది కూడా కమిషనర్ గారు వేరే రోజు ఫస్ట్ గ్రౌండ్ చేద్దాము. ఎంతో చరిత్ర కన్నా మన పెనుగొండ గురించి మన అందరికీ తెలుసు. అందుకే గత 45 రోజులుగా పెనుగొండకి ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా అయితే ఎంతో చరిత్ర కన్నా పెనుగొండ రూపురేఖలు మార్చాలనే సంకల్పంతోనే మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా ఆయన కూడా కొంచెం నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా డివైడర్ మధ్యలో ప్లాంటేషన్, ఒక పక్క లైటింగ్, ఒక పక్క కాలేజీ జూనియర్ కాలేజీ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈరోజు ఇక్కడికి కూడా వచ్చాం. ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ అనేక మంది వాకింగ్ వస్తుంటారు, క్రీడాకారులు కూడా చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా మాకు తెలుసు. ఆ ఉద్దేశంతో దీన్ని అందరికీ ఉపయోగపడే విధంగా మంచి వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి, ఒక మనశ్శాంతి, ఒక ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు. అవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అదేవిధంగా నేను పెనుగొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, మీరు అందరూ మాకు సహకరించండి. ఖచ్చితంగా మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ మేము నెరవేరుస్తాం. నేను ఇక్కడ ఇచ్చేసిన షాప్ ఓనర్స్ కావచ్చు, ఇక్కడున్న ప్రజలందరికీ మీరు కూడా బాధ్యత వహించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చాలా చోట్ల డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ సహకరిస్తే మన మున్సిపాలిటీని మనం అన్ని విధాలుగా కాపాడుకుందాం. ఒక పక్క ఆరోగ్యం, ఒక పక్క పరిశుభ్రత, 2 విధాలుగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక మున్సిపాలిటీకి మాకు అందరూ మీరు సహకరించి మన పెనుగొండ మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని కోరుకుంటున్నాం.